లెక్క రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఇంటర్మీడియట్ కామర్స్ తెలుగు మీడియం వాళ్ళు జనవరి 1, 2011వ తేదీన మదన్ అండ్ కంపెనీ 80,000 రూపాయలకు యంత్రాలను కొనుగోలు చేసి స్థాపన ఖర్చుల కింద 4,000 రూపాయలు చెల్లించారు. ఓకేనా? యంత్రం యొక్క అంచనా వేసిన జీవితకాలం 10 సంవత్సరాలు మరియు దాని అవశేషపు విలువ 4,000 రూపాయలు. సమస్త పుస్తకాలను ప్రతి సంవత్సరం దాని అవశేషపు విలువ 4,000 రూపాయలు రాసుకున్నారు కదా. సమస్త పుస్తకాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31తో ముగిస్తారు. దాని కింద రాసుకోండి. సరళ రేఖ పద్ధతి ప్రకారం వార్షిక తరుగుదలను లెక్కించి మొదటి 3 సంవత్సరాలకు యంత్రం ఖాతాను చూపండి. ఇంగ్లీష్ మీడియంలో లెక్క రాసుకోండి. ఆన్ 1st January 2011 మదన్ అండ్ కంపెనీ purchased a machinery or mission ఏది రాసిన బాగా for rupees 80,000 purchased a machinery for rupees 80,000 80,000 and also paid installation charges. ఇన్స్టలేషన్ అని కానీ ఎస్టాబ్లిష్మెంట్ అని కానీ అంటారు. అంటే యంత్రాల స్థాపనకు అయ్యే ఖర్చులు అనమాట. అర్థమైందా? ఏం రాశారు? ఇన్స్టలేషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ and also paid installation or establishment expenses 4,000 and also paid installation or establishment expenses 4,000. Next, the lifespan of the machinery was 10 years. The residual value of the machinery was 4,000. The books are closed on every year. 31st December. ఓకేనా? 31st December. నెక్స్ట్ దాని కింద రాసుకోండి. క్యాలిక్యులేట్ annual depreciation according to straight line method and also prepare machinery account for first 3 years. ఓకేనా సార్? ఒకసారి అండి సార్ చూడము ఆన్సర్ చూసుకోండి. లెక్క మోడల్ మారించాలి, సూత్రం మార్పులు చూపించాలి. ఇందుకు చిన్న చేంజ్ వస్తుంది. సూత్రంలో చిన్న చేంజ్ వస్తుంది. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మెషినరీ
ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇన్స్టలేషన్ అన్న ఒకటే, ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని రాసుకోవాలి లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అని రాసుకోవాలి. ప్లస్ అక్కడ ప్లస్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఇదంతా కూడా న్యూమరేటర్ ఉంది. ఏం చెప్పండి చెప్పండి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషనరీ ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ అని కానీ ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని కానీ రాసుకోండి, మైనస్ స్క్రాప్ వాల్యూ అదంతా ఒకటే సెంటెన్స్ రాసుకోవాలి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషనరీ ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ స్పాన్ ఆఫ్ ద మిషనరీ. చూడండి లెక్కలు ఏంటనమాట, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఎంత లెక్కలో 80,000 ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఎంత 4,000 లెక్కలు ఇచ్చారు. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషనరీ 80,000, ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఎంత 4,000. చూడండి ఎస్టిమేటెడ్ రెసిడ్యూయల్ వాల్యూ ఎంత స్క్రాప్ వాల్యూ లెక్కలో 4,000. ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ మిషనరీ ఎంత 10 years, 10 సంవత్సరాలు బతుకుతుంది అక్కడ. therefore annual depreciation is equal to ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఎంత 80,000 ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఎంత 4,000 మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత 4,000 డివైడెడ్ బై 10 years. చూడండి 80 ప్లస్ 4 84,000, 80 ప్లస్ 4 ఎంత 84,000 మైనస్ 4,000 బై 10. 84 నుంచి 4,000 చేస్తే 80,000 బై 10, ఆల్మోస్ట్ 0 కుదిరితే 8,000 కమ్స్ అన్నమాట యాన్యువల్ డిప్రిసియేషన్. తెలుగులో చూడండి సూత్రం మార్పు పర్సెంట్ చెప్పండి. చూడండి తెలుగులో సూత్రం మార్పు వార్షిక తరుగుదల, తెలుగులో ఏం మార్పు ఉంది సూత్రం మార్పు వచ్చింది. వార్షిక తరుగుదల ఈక్వల్ టు యంత్రం కొన్న ఖరీదు చిన్న చేంజ్ అన్నమాట ప్లస్ స్థాపన ఖర్చులన్నా స్థాపన ఖర్చు అయితే స్థాపించినాకనే ఇన్స్టలేషన్ అన్నా ఉంటాయి. అంటే యంత్రం కొన్న ఖరీదు ప్లస్ స్థాపన ఖర్చులు సూత్రం మైనస్ అంచనా వేసిన అవశేషిస్తుంది. ఇంతవరకు మీకు స్థాపన ఖర్చు లెక్క చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. అర్థమైనా యంత్రం కొన్న ఖరీదు ప్లస్ స్థాపన ఖర్చుకుంటూ కూడా కలపాలన్నమాట, లేకపోతే అక్కలేదు. మైనస్ అంచనా వేసిన అవశేషిస్తుంది బై యంత్రం యొక్క అంచనా వేసిన జీవిక. చూడండి యంత్రం కొన్న ఖరీదు లెక్కలు ఎంత ఇచ్చారు 80,000 ప్లస్ స్థాపన ఖర్చు ఎంత ఇచ్చారు లెక్కలో 4,000 మైనస్ అవశేషిస్తుంది ఎంత ఇచ్చారు లెక్కలో 4,000 బై 10. 80 ప్లస్ 4 ఎంత అయింది 84 మైనస్ 4 84,000 నుంచి 4,000 ఎంత అవుతుంది 80 బై 10. ఈ 0 పోతే ఎంత 8%. కొంచెం సూత్రం మారింది చూసుకోండి. వార్షికతతో సూత్రం ఏం చెప్పినప్పుడు యంత్రం కొన్న ఖరీదు ప్లస్ స్థాపన ఖర్చు ఉంటే కలపాలి లెక్కలు. క్రితంలో చెప్పిన 5 లెక్కలకి స్థాపన ఖర్చు చెప్పలేదు, ఇప్పుడు స్థాపన ఖర్చు చెప్పాను. స్థాపన ఖర్చులు మైనస్ అంచనా వేసిన అవశేషం. మీ లెక్కలో యంత్రం కొన్న ఖరీదు 80,000 ఇచ్చారు, స్థాపన ఖర్చు 4,000 ఇచ్చారు, అవశేషకులు 4,000. అంటే 80 ప్లస్ 4,000 84,000 మైనస్ అవశేషకులు 4,000. 84,000 4,000 అయితే 80,000 బై 10 8. ఒకసారి చూడమ్మా, ఇప్పుడు మిమ్మల్ని యంత్రం ఖాతా వేయమన్నాడు కదా. మేము బోర్డు మీద 2 భాగాల కింద వేసాము, ఇక్కడ 2 భాగాల కింద 2 పార్ట్స్ కింద. కానీ మీరంతా ఒకటే పార్ట్ కింద వేసుకోవాలి. ఎలాగా చూడండి, మిషనరీ అకౌంట్ డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, ఇది డెబిట్ ఇది క్రెడిట్. అంటే లెడ్జర్ అనమాట, ఆవర్చం. మీరు ఫస్ట్ ఇయర్లో లెడ్జర్ ఎలాగేసారు ఆవర్చం ఎలాగేసారు అట్లాగే వేయాలి. ఒకటే 3 సంవత్సరాలు కంటిన్యూగా రావాలి. ఏం చెప్తున్నాను మీకు, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, మళ్ళీ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. తెలుగులో ఏంటి, యంత్రం ఖాతా తేదీ వివరాలు ఆవర్జపడి సంఖ్య మొత్తం, తేదీ వివరాలు ఆవర్జపడి సంఖ్య మొత్తం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్న జాతిగా చూసుకోండి. ఫస్ట్ ఏం రాయాలి, యంత్రం కొన్నాడు. యంత్రం కొంటే చిట్టపద్ధతి ఏంటి, మిషనరీ కొంటే చిట్టపద్ధతి ఏంటి, మిషనరీ అకౌంట్ ఆఫ్ క్యాష్. ఏంటయ్యా, మిషనరీ అకౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్. అంటే తెలుగులో యంత్రం ఖాతా రేటప్పుడు నగదార్ బ్యాంక్. అర్థమవుతుందా, యంత్రం ఖాతా రేటప్పుడు నగదార్ బ్యాంక్. తెలుగులో ఏంటన్నమాట, యంత్రం ఖాతా డేటా టు నగదు ఆర్ బ్యాంక్. నగదు అని రాయొచ్చు, బ్యాంక్ అని రాయొచ్చు. అది ఎలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యంత్రం కొంటే మనకి ఏమొస్తుంది, ఆస్తి డెబిట్ చేయాలి. ఏం పోతుంది, నగదు. వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చేదాన్ని డెబిట్ చేయాలి, వెళ్ళిపోయేదాన్ని క్రియేట్ చేయాలి. మనకి ఇక్కడ ఏమొస్తుంది, యంత్రం కొనుక్కుంటే యంత్రం వస్తుంది, యంత్రం డెబిట్ చేయాలి, ఏం వెళ్ళిపోతుంది, నగదు వెళ్ళిపోతుంది, నగదుని క్రియేట్ చేయాలి. అవునా, అలా ఒక మనం చిట్టపద్ధతి రాసుకున్న తర్వాత ఆవర్జన డెబిట్ చేయాలి.
ఎప్పుడు కొన్నాం? 2011 జాన్వరి 1 కొన్నాం. ఏమన్నా క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకోండి. క్యాష్ ఆర్ బ్యాంక్, నగదు ఆర్ బ్యాంక్. ఎంత కొన్నాడు? 80,000 ఇచ్చి. మళ్ళీ దాన్ని స్టాకులకు వచ్చిన అర్థమైంది యంత్రాన్ని బిగించాలి కదా, లేదా ఇంటికి చేర్చుకోవాలి కదా. ఆ స్టాకులకు వచ్చిన అనమాట మళ్ళీ క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకోవాలి. మళ్ళీ క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకుని ఎంత పెట్టుకోవాలి? 4,000 పెట్టుకోవాలి. అర్థమైందా? టోటల్ ఎంత అయింది? 84,000. అవునా? ఒక సంవత్సరం వాడగా ఏమొస్తుంది? తరుగుదల వస్తుంది. తరుగుదల వస్తే చిట్టబద్దు ఏంటి చెప్పండి? తరుగుదల కథ డేటా దేని ద్వారా వచ్చింది? యంత్రం ద్వారా వచ్చింది. తరుగుదల కథ డేటా దేని ద్వారా వచ్చింది? యంత్రం ద్వారా వచ్చింది. అంటే ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. మనకు తరుగుదల అనేది ఏంటి? నష్టం. ఖర్చులు నష్టాలు ఏం చేయాలి? నామమాత్రపు ఖాతా సూత్ర ప్రకారం డెబిట్ చేయాలి. దేని ద్వారా వచ్చింది? యంత్రం ద్వారా వచ్చింది. అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. దట్స్ వై డిప్రిసియేషన్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ అన్నమాట. ఇంగ్లీష్లో ఏంటన్నమాట? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. ఇప్పుడు మనం ఏ అకౌంట్ వేస్తాం? యంత్రం కాదు, మిషనరీ అకౌంట్ వేస్తాం. మిషనరీ అకౌంట్ ఏం రాసుకోవాలి? బై తరుగుదల. ఇంగ్లీష్లో ఏంటన్నమాట? బై డిప్రిసియేషన్ అని రాసుకోవాలి. ఎందుకు ఇంగ్లీష్లో రాస్తాను, పైన తెలుగులో రాస్తాను. బై డిప్రిసియేషన్ అని చెప్పి 8,000 వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, 84,000 నుంచి 8,000 తీసేస్తే ఎంత ఆన్సర్? 76,000. 84,000 పక్కన వేసుకోండి. 84,000 నుంచి 8,000 అంటే 70,000. నెక్స్ట్ ఇది చూడండి, 2012 జాన్వరి 1. మళ్ళీ ఏమవుతుంది? అది తెచ్చిన వేగానికి B/D. ఎంత రాసుకోవాలి? B/D. ఎంత? 75,000 తెచ్చాం. అవునా? మళ్ళీ 2012 డిసెంబర్ 31 వరకు దాన్ని వాడితే ఏమొస్తుంది? ఒక సంవత్సరం వాడితే ఏమొస్తుంది? రిజల్ట్స్ వస్తాయి. తరుగుదల బై తరుగుదల ఎంత? 8,000. అవునా? ఇప్పుడు పే చేయండి. బై పే చేయండి. 76,000 నుంచి 8,000 చేస్తే ఎంత? 65,000. 76,000 నుంచి 8,000 చేస్తే ఎంత? 65,000. మళ్ళీ దాన్ని ఏం రాసుకుంటే తెచ్చిన C/D. ఇంగ్లీష్లో బ్యాలెన్స్ C/D. ఓకేనా? అక్కడ 2 సంవత్సరాలు అయ్యి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏమన్నాడు? యంత్రం కాక 3 సంవత్సరాలు ఏమన్నాడు? ఓ పొలమని గుడ్డెద్దు మూలకంలో పోకూడదు, ఈజీగా ఉంటారు. మళ్ళీ 2013 జాన్వరి ఏం చేస్తున్నారు? 2013 జాన్వరి. ఓకేనా? ఈ తెలిసిన ఏమవుతుంది? తెచ్చిన B/D. తెచ్చిన ఏంటి? B/D. ఎంత? 65,000 తెచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 2013 జాన్వరి నుంచి 2013 డిసెంబర్ 31 వరకు సంవత్సరం పడితే వస్తుంది? తరుగుదల వస్తుంది. బై తరుగుదల అంతా 8,000. 65,000 నుంచి 8,000 తీసేది. ఎంత? 60,000 తెలిసింది. అర్థమైందా? మళ్ళీ ఏం చేయాలి? అది 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే 60,000 ఇక్కడ మళ్ళీ 60,000 తెచ్చేసుకోవాలి. సో బ్యాలెన్స్ ఏంటంటే 2013 జాన్వరి 1 ఏమి రాయాలి? తెచ్చిన నెలలో రాసుకోవాలి. తెచ్చిన నెలలో 10,000. అంటే మీకు ఫస్ట్ ఇయర్ నోట్ చేసుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ యంత్రం కొన్నాడు. యంత్రం కొంటే ఏంటనమాట? యంత్రం ఖాతా డేటా టు నగదు బ్యాంక్. అవునా? నగదుకైనా కొనొచ్చు, చెక్ ద్వారా కొనొచ్చు. అంటే యంత్రం ఖాతా వేస్తున్నాం. యంత్రం ఖాతా ఎక్కడ ఉంది? పైన ఉంది. పైన ఉంది కాబట్టి ఏం రాయాలి? డెబిట్ రాయాలి. ఏమని? టు నగదార్ బ్యాంక్ అని 80,000. అవునా? దానికి స్థాపన ఖర్చులు పెట్టాడు కదా. మళ్ళీ యంత్రం ఖాతా డేటా టు నగదార్ బ్యాంక్. స్థాపన ఖర్చులు కాబట్టి యంత్రం ఖాతా పైన ఉంది కాబట్టి డెబిట్ ఏం రాయాలి? టు నగదార్ బ్యాంక్ 4,000. అవునా? తరుగుదల ఓ సంవత్సరం వాడితే ఏమొస్తుంది? తరుగుదల వస్తుంది. తరుగుదల ఏంటి? నష్టం. వచ్చిన నష్టాలు ఏం చేయాలి? డెబిట్ చేయాలి. తరుగుదల ఖాతా డేటా ఏంటనమాట? యంత్రం ఖాతా. యంత్రం. అవునా? యంత్రం ఖాతా ఎక్కడ ఉంది? కింద ఉంది. కింద ఉంది కాబట్టి ఎక్కడ వస్తుంది? క్రెడిట్లో వస్తుంది. బై తరుగుదల. అర్థమైందా? అందుకని ఏం చేయాలి? 84,000 నుంచి 8,000 తెస్తే ఎంత వస్తే? 76,000. మళ్ళీ 76,000 తెచ్చుకోవాలి. 76,000 మరి బై తరుగుదల ఎంత? 8,000 వేస్తే ఎంత వస్తుంది? 60,000. 60,000 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోవాలి. 65,000 తెచ్చింది. మళ్ళీ బై తరుగుదల ఎంత? 8,000. 65,000 8,000 చేస్తే ఎంత? 60,000. ఇది 3 సంవత్సరాలు చెప్పండి. ఎన్ని నిమిషాలు వచ్చినాయి? సార్ చెప్పు. ఓకేనా? ఒకసారి సర్వీస్ మళ్ళీ చెప్తున్నాను. యంత్రం కొన్నాడు కాబట్టి యంత్రం ఖాతా డేటాకు నగదు. మీరు ఏ ఖాతా వేస్తారు? యంత్రం ఖాతా వేస్తారు. యంత్రం ఖాతా ఎక్కడ ఉంది? పైన ఉంది. పైన ఉంది కాబట్టి ఏం చేయాలి? నగదు వారి బ్యాంక్ అని రాసుకోవాలి. అర్థమవుతుందా? యంత్రం కొన్నారు, వస్తువు ఖాతా కాబట్టి డెబిట్ చేయాలి. నగదు పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి.
మీరు ఏ ఖాతా వేస్తారు, యంత్రం ఖాతా వేస్తారు. యంత్రం పైన ఉంది మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్ చేయాలి క్యాష్ బ్యాంక్ ఎంత ఎంత. మళ్ళీ చూడండి దానికి స్థాపన ఖర్చులు పెట్టాడు. మళ్ళీ యంత్రం ఖాతా ఏంటంటే క్యాష్ బ్యాంక్. యంత్రం ఖాతా ఏదైనా టూ క్యాష్ బ్యాంక్ ఎంత 4,000. రెండు కలిపి ఏమైంది యంత్రం అయింది. ఇప్పుడు తరుగుదల వచ్చింది. తరుగుదల వస్తే చిట్టపతి ఏంటి, తరుగుదల ఖాతా ఏంటంటే యంత్రం ఖాతా. డిప్రిసియేషన్ అకౌంట్ ఏంటంటే మిషనరీ అకౌంట్. చిట్టపతి ఉంటుంది కదా. తరుగుదల నష్టం, ఖర్చుల నష్టం చేయలేదు యంత్రం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఏ ఖాతా వేస్తున్నారు, యంత్రం ఖాతా వేస్తున్నారు. యంత్రం ఖాతా ఎక్కడ ఉంది, మిషనరీ అకౌంట్ కింద ఉంది. కింద ఉంది కాబట్టి ఏదైనా పోయి తరుగుదల బయట డిప్రిసియేషన్ 8,000 వస్తుంది. ఖచ్చితంగా చూడండి ఈ రెండు కలిపితే 84,000 వచ్చింది. 84,000 నుంచి 8,000 వేసుకుంది తీసేయండి. తీసేస్తే 75,000 వస్తుంది. అంటే 2,084 వేసింది. మళ్ళీ చూడండి 2012 జాయిన్ అక్కడ తెలిసినట్టు ఏమవుతుంది, తెచ్చినట్టు 75,000. మళ్ళీ సంవత్సరం వాడితే తరుగుదల వస్తుంది కదా. మళ్ళీ తరుగుదల చిట్టపతి అంటే తరుగుదల ఖాతా రేటుకి యంత్రం ఖాతా. యంత్రం ఖాతా లేదా యంత్రం ఖాతా కింద ఉంది. కింద ఉంది కాబట్టి తరుగుదల అంతా 8,000. చూడండి 75,000 నుంచి 8,000 అయితే ఎంత 68,000. అర్థమైందా? ఇది తేల్చిన స్నేహితుడు. మళ్ళీ చూడండి, మళ్ళీ మీరు ఏం చేయాలి, 2013 జాయిన్ తెచ్చిన బ్యాలెన్స్ మీరు బయట 68,000. మళ్ళీ తరుగుదల వస్తుంది కదా. తరుగుదల వస్తే అంటే తరుగుదల ఖాతా రేటు యంత్రం. ఇప్పుడు ఎక్కడ ఉంది యంత్రం, ఎక్కడ ఉంది కింద ఉంది మిషనరీ అకౌంట్. యంత్రం ప్లేట్లో కాబట్టి ఏమొస్తుందంటే బయట తరుగుదల. యంత్రం కింద ఉంది కాబట్టి బయట తరుగుదల 8,000. 68,000 నుంచి 8,000 తీసేయాలి. ఎంత ఆన్సర్ 60,000. ఇక్కడ 3 సంవత్సరాలు కూడా అయిపోయింది. 3 సంవత్సరాలు వదిలేయకూడదు. నెక్స్ట్ కూడా పట్టుకోవాలి. 2014 జాయిన్ అవుతూ బ్యాలెన్స్ బీ బయట తెచ్చిన బీ బయట 60,000. అర్థమైందా? ఈ చిట్టపతి మీరు రఫ్లు రాసుకుంటూ ఇక్కడ రాసుకుంటుంది. ఇక్కడ అకౌంట్ చూసుకున్నాను జాగ్రత్త. మొత్తం ఫోటో తీసి